డియర్ స్టూడెంట్స్, మనము అప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఎక్సైజ్ సమ్స్ అన్నీ ముగిసిపోయింది. అంతేకాకుండా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక 2 మార్క్, ఒక 3 మార్క్, ఒక 5 మార్క్, మళ్ళీ ఒక 1 మార్క్, టోటల్ 10 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మొత్తం ఉండేది 3 ఎక్సైజ్లే. మనం ఈజీగా ఏ సమ్ వస్తుందో కూడా గెస్ చేయొచ్చు. సో కాబట్టి ఈ చాప్టర్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అదే సమయంలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్సైజ్ 1.4 ఉంది. అది ఒక్కొక్క సమ్గా ఒక ఎక్స్ప్లెనేషన్తో మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ఎక్సైజ్ 1.4లో ఫస్ట్ సమ్ ఇచ్చినారు. ఏ ఈక్వల్ టు 1 2 3 అంటే ఇది రో మ్యాట్రిక్స్, సింగిల్ రో ఉండే వల్ల రో మ్యాట్రిక్స్ అంటాము. దెన్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని అడుగుతున్నారు. అంటే ఏ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్కి ర్యాంక్ కనిపెట్టాలన్నమాట మనము. సో ఇక్కడ ర్యాంక్ కనిపెట్టే మెథడ్ ఆల్రెడీ చెప్పున్నాము. ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే ఏ ఈక్వల్ టు ఏమి 1 2 3 కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది మనకి, అది నిలువు వరుస మాత్రికగా నిలువు వరుస మ్యాట్రిక్స్తో మారిపోతుంది. అది 1 2 3 అనేసి నిలువు వరుసలో రాసుకోవాలి. ఇప్పుడు ఏని ఏ ట్రాన్స్పోజ్ని మనం మల్టిప్లై చేయాలి. ఏ వచ్చి రో మ్యాట్రిక్స్ 1 2 3, ఏ ట్రాన్స్పోజ్ వచ్చి కాలం మ్యాట్రిక్స్ 1 2 3. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి, మనం రో ఇంటూ కాలం ఆల్రెడీ మల్టిప్లికేషన్ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇది వచ్చేసి ఏం ఆర్డర్, దీని యొక్క ఆర్డర్ 1 into 3 ఏ మ్యాట్రిక్స్కి, దీని యొక్క ఆర్డర్ 3/1. సో వెన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్, ఈ రెండు ఈక్వల్ అయితే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఈక్వల్ అయితే మనము ఆ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అది ఈక్వల్గా ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబిలిటీ అవుతుంది. అంతేకాకుండా రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే 1/1, అంటే ఒకే ఒక ఎలిమెంటే వస్తుంది మనకి. ఎట్లా మల్టిప్లై చేయాలి మనము, రో ఇంటూ కాలం, అంటే దిస్ రో అండ్ దిస్ కాలం యూ హ్యావ్ టు మల్టిప్లై, అండ్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 into 1, 1 into 1, 2 into 2, 3 into 3 వస్తుంది. యాడ్ చేసినట్లయితే ఇదేమవుతుంది 1 + 4 + 9 వస్తుంది మనకి. 1 + 4 + 9 అంతా 13 + 1 14 వస్తుంది మనకి. సో 14 అనేది ఇది 1/1 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ర్యాంక్ ఏం కావాలి, అయితే 1 కావాలి లేదా 0 కావాలి. సో 0 కాదు, ఎందుకంటే ఇది 0 మ్యాట్రిక్స్ కాదు కాబట్టి దీని యొక్క ర్యాంక్ 0 కాదు. సో దీని యొక్క ర్యాంక్ ఇంకేమవుతుంది 1 అవుతుంది. మనకి ఆప్షన్లో ఏముంది, డిగా ఆప్షన్ వస్తుంది కాబట్టి సో దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది మనకి 1. సో ఆప్షన్ డి. పరీక్షలో కూడా మనం ఈ విధంగా 1D అని రాసి పక్కన ఆన్సర్ 1 అని రాయాలి. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీరు పక్కన సైడ్లో రఫ్లో చూసుకోవచ్చు. ఎగ్జామ్లో మీరు ఆన్సర్ మటుందా ఎగ్జామ్లో రాయాల్సి వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ సమ్కి పోయినట్లయితే ద ర్యాంక్ ఆఫ్ m/n మ్యాట్రిక్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ యూనిటీ, అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంది, దాని యొక్క ఆర్డర్ ఏమి m/n, అంటే m రోస్ n కాలమ్స్ ఉన్నాయి. హూస్ ఎలిమెంట్స్ ఆర్ యూనిటీ అన్నాడు. యూనిటీ అంటే అన్నీ ఒకటి, అన్నీమే 1 అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నామంటే 3/4 మ్యాట్రిక్స్ తీసుకుంటాము. సో అన్నీ ఆల్ ఆర్ యూనిటీ అన్నారు. ఈ విధంగా తీసుకున్నాం. ఆల్ ఆర్ యూనిటీ అయితే మన ర్యాంక్ కనిపెట్టేదాన్ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తాము, R2 రో మైనస్ R1 చేయవచ్చు. అదేవిధంగా R3 మైనస్ R1 చేసినట్లయితే ఏమొస్తుంది మనకి, అక్కడ R2 వచ్చి అన్నీమే 1, R1 వచ్చేసి అన్నీమే 1. ఆ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆల్ ఆర్ 0. అదేవిధంగా R2 రో మొత్తం 0 అవుతుంది. అదేవిధంగా R3 రో కూడా మొత్తం 0 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ మ్యాట్రిక్స్లో మనకి ఏమవుతుంది, ఒకే ఒక రో కదా బ్యాలెన్స్ ఉంది, రిమైనింగ్ 2 రోస్ 0 వస్తుంది. మనకేం తెలుసు, ర్యాంక్ అంటే అప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి,
ఆల్ ఎలిమెంట్స్ ఆర్ యూనిటీ అయినా సరే, సేమ్ అయినా సరే, అన్ని మొత్తమే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే మనం ఈ విధంగా మైనస్ చేసినప్పుడు సింగిల్ రో మాత్రమే మిగులుతుంది. కాబట్టి అది m/n కావచ్చు, లేదా 3/4 కావచ్చు, 5/6 కావచ్చు, ఏమైనా కావచ్చు. దాని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే ఓన్లీ 1 అవుతుంది అని చెప్పవచ్చు. సో దీని యొక్క ర్యాంకు 1 మాత్రమే. సో ఆప్షన్ వచ్చి బి. సో సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ బి, ఆన్సర్ వచ్చి 1. సో ఈ విధంగా ఇప్పుడు మూడో సమ్ చూసినట్లయితే మనకి ఇఫ్ టీ ఈక్వల్ టు ఒక ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇచ్చున్నారు, ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చున్నారు, దాని ఈక్విలిబ్రియం ఏ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు. సో ఇది వచ్చి మనం బిగ్ సమ్గానే చూస్తున్నాము. దీన్ని వాడు చూసులు అడగడం ఏమి అంటే షార్ట్గా చేయాలని అడుగుతున్నారు. దీన్ని ఎలా షార్ట్గా చేయొచ్చు అనేది ఒక పాత సమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మనం దీనికి ఆన్సర్కి వస్తాము. ఫర్ లాంగ్ రన్ మనకి ఈక్విలిబ్రియం అన్నప్పుడు లాంగ్ రన్లో వస్తుంది. మనం ఒక సమ్ము తీసుకొని చూసినట్లయితే ఈక్విలిబ్రియం అన్నప్పుడు ఈ విధంగా సమ్ము చేస్తాము, మనము మల్టిప్లై చేస్తాము. సో ఇది ఒక ఎగ్జాంపుల్కి ఒక సమ్ము మనము ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడ మనకి ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ 2 మ్యాట్రిక్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ని ముందుగా ఒక చూసులో సమ్ము చేయాలంటే ఈ స్టెప్ని ఇప్పుడు వస్తుంది చూడండి, ఈ స్టెప్ని మనం ముందుగానే ఊహించగలగాలి. అంటే 0.7a ప్లస్ 0.3b ఈక్వల్ టు ఏ అనేది వచ్చింది కదా, దీన్ని మనం ముందుగానే ఊహించగలగాలి. ఇది ఎలా వచ్చింది ఇక్కడ 0.7 చూడండి, ఇక్కడ 0.7a 0.30 ఫస్ట్ కాలం తీసుకునేసి దాన్ని ఏతో కంపేర్ చేసుకోవాలి. అంటే ఈ స్టెప్ని మనం డైరెక్ట్గానే కంపేర్ చేసి రాయొచ్చు, సమ్ పూర్తిగా చేయకుండా. ఈ స్టెప్ని మనం ఎట్లా డైరెక్ట్గా తెచ్చేది అంటే ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్కి ఏ ప్లస్ వేసి సెకండ్ కాలం బి వేసి దాన్ని ఈక్వల్ టు ఏ చేయాలి. అప్పుడైతే మనం సమ్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఈ విధంగా సాల్వ్ చేస్తాం జనరల్గా. సో ఆ ఈక్వేషన్ మనం తీసుకురాగలగాలి. అదేవిధంగా మనం మూడో సమ్లో ఈ షార్ట్ కట్ ఉపయోగించినట్లయితే ఎట్లా ఉపయోగించాలి, ఫస్ట్ కాలం 0.2 ఉంది కాబట్టి 0.4a ప్లస్ 0.2b ఈక్వల్ టు ఏ వేయాలి. మనకి ఆల్రెడీ తెలుసు a ప్లస్ b ఈక్వల్ టు 1 అని, b ఈక్వల్ టు 1 - a సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. మల్టిప్లై చేసినట్లయితే 0.2 × 1 0.2 - 0.2a ఈక్వల్ టు ఏ. సో మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లు ఏం చేయాలి, 0.4a - 0.2a సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0.2a ప్లస్ 0.2a ఈక్వల్ టు ఏ. మనం కనిపెట్టాల్సింది ఏ వాల్యూ కాబట్టి ఈ 0.2aని రైట్ సైడ్ పంపిస్తాము. ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్లో మనకి 0.2 ఉంటుంది. సో a మైనస్ 0.2a, a మైనస్ 0.2a ఏమవుతుంది మనకి ఇక్కడ 0.8a. సో a ఈక్వల్ టు 0.2/0.8. సో 0.2/0.8 అనేది మీరు 2/8గా రాయొచ్చు. 2/8 ఈక్వల్ టు ఏ. సో దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో ఆన్సర్ ఏమంటే ఆప్షన్ ఏ. మూడవ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆన్సర్ ఈస్ 1/4. సో ఈ విధంగా మనం ఒక పెద్ద సమ్ని షార్ట్గా కూడా మనం చేయవచ్చు. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూసినట్లయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 0 0 8 అంటే ఇది ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనమాట. డయాగ్నల్లో 2 8 మాత్రమే ఉంది. ఇక్కడ ర్యాంక్ ఏ అడుగుతున్నారు. సో దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఆర్డర్ వచ్చి 2/2 ఆర్డర్. అన్ని ఎలిమెంట్స్ 0 కాదు కాబట్టి దీని యొక్క ర్యాంకు 0 కాదు. సో దీని యొక్క ర్యాంక్ ఏమో అవ్వాలి, ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి అయితే 2 కావాలి లేదా 1 కావాలి. అంతేకాకుండా చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఎకిలాన్ ఫామ్లో ఉంది. అందుకే నాన్ జీరో రోస్ చూసినట్లయితే 2 ఉన్నాయి. 2 0 ఒక నాన్ జీరో రో, 0 8 కూడా ఒక నాన్ జీరో రో. సో 2 నాన్ జీరో రోస్ ఉన్నట్లు కాబట్టి దీనికి ర్యాంక్ ఏమవుతుందంటే 2. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి వాల్యూ ఆన్సర్ ఇస్ 2. ఇక్కడ అదేవిధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 5కి
ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 1 1 1 2 3 1 4 9 అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా చూసినట్లయితే అన్ని జీరోస్ కాదు కాబట్టి ఇది జీరో మ్యాట్రిక్స్ కాదు, దీని యొక్క ర్యాంక్ 0 కాదు. దీనికి ఆర్డర్ 3/3 కాబట్టి దీని యొక్క ర్యాంకు అయితే 3 కావాలి లేదా 2 1 కావాలి. సో దీనికి ఆన్సర్ 1 2 3 ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి ర్యాంక్ మెథడ్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము ఆ విధంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్లాన్ ఫామ్కి మార్చాలి, లేదా దీనికి డిటర్మినెంట్ కనిపెట్టినట్లయితే మీకు డిటర్మినెంట్ కనిపెట్టే మెథడ్ తెలుసు కాబట్టి డిటర్మినెంట్ కనుక్కున్నామంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కాలమ్స్ యూజ్ చేస్తున్నాము. కాలమ్స్ యూజ్ చేస్తే దీనికి వాల్యూస్ ఫస్ట్ కాలం యూజ్ చేస్తే నేను డిటర్మినెంట్ కనిపెట్టడం జరిగింది. సో దీనికి వాల్యూ 2 కాబట్టి అంటే దీనికి డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ర్యాంక్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ర్యాంక్ ఈజ్ దీనికి డిటర్మినెంట్ 0 కాదు కాబట్టి ర్యాంక్ 3. ఇక్కడ ఆప్షన్ 3 D మనకు ఆన్సర్ కాబట్టి రాసేటప్పుడు ఎలా రాయాలి 5th క్వశ్చన్ ఆప్షన్ D ఆన్సర్ 3 అని ఈ విధంగా మీరు పరీక్షలో రాయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 ద ర్యాంక్ ఆఫ్ ద యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈస్ అన్నాడు. ఆర్డర్ n స్క్వేర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటేనే స్క్వేర్ మ్యాట్రిక్స్, ఆర్డర్ n అంటే n/n మ్యాట్రిక్స్ అంటే n రోస్ n కాలమ్స్ ఉంటుంది. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది, ఇది 1 0 0 1 లేదా 1 0 0 0 1 0 0 0 1 అలా ఉంటుంది అన్నమాట. అంటే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ అన్నిమే ఎలా ఉంటుంది 1 1గా ఉంటుంది. మనకి ఆల్రెడీ తెలుసు యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దానికి ఆర్డర్ ద ర్యాంక్ అవుతుంది. దీనికి ఆర్డర్ ఎంత n కాబట్టి దీనికి ర్యాంక్ ఏమవుతుందంటే n అవుతుంది. సో 6th క్వశ్చన్కి ఆప్షన్ B ఆన్సర్ n. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 ఇఫ్ ర్యాంక్ A ఈక్వల్ టు R దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ R అన్నాడు. సో ఇప్పుడు మనకి ర్యాంక్ యొక్క డెఫినేషన్స్ మన ప్రకారం చూసినట్లయితే ర్యాంక్ ఏ ఈక్వల్ టు R అంటే అర్థమేమి, ఆ ఏ యొక్క ఆర్త్ ఆర్డర్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ మ్యాట్రిక్స్, ఆర్త్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఆర్ మైనర్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థమవుతుంది. అంటే ఆ విధంగా ఎన్ని మైనర్స్ ఉన్నా కూడా అన్ని ఆర్త్ ఆర్డర్ మైనర్స్ అంతా కూడా 0 కాదు, అట్లీస్ట్ ఒక ఆర్త్ మైనర్ 0 కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆల్ ది మైనర్స్ ఆఫ్ ఆర్డర్ ఆర్ విచ్ డస్ నాట్ వ్యానిష్. సో మనకి ర్యాంక్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏమంటున్నాము ఆర్త్ ఆర్డర్ ఉండి ఆల్ మైనర్స్ 0 డస్ నాట్ 0 కానక్కర్లేదు, అట్లీస్ట్ ఒకటి 0 కాకపోయినా మనకి అది ర్యాంక్ వచ్చి ఆర్గా చెప్పవచ్చు. సో ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ R కాబట్టి దాని యొక్క ఆల్ అట్లీస్ట్ 1 మైనర్ ఆఫ్ ఆర్త్ ఆర్డర్ ఈజ్ డస్ నాట్ వ్యానిష్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమంటే B ఏ యాజ్ అట్లీస్ట్ 1 మైనర్ ఆఫ్ ఆర్డర్ ఆర్ విచ్ డస్ నాట్ వ్యానిష్. ఇక్కడ ఏ అంటున్నారు, ఇది ఎందుకు ఆన్సర్ కాదు అని. ఆల్ ది మైనర్స్ ఆర్ ఆఫ్ ఆర్డర్ ఆర్ విచ్ డస్ నాట్ వ్యానిష్. సో అన్నీమే 0 కాకూడదని రూల్ ఏందో అట్లీస్ట్ ఒకటైతే చాలు. సో ఫస్ట్ వచ్చే మీనింగ్ వచ్చేసి అన్నీమే వ్యానిష్ అంటున్నాడు, అన్నీమే డస్ నాట్ వ్యానిష్ అంటున్నాడు కాబట్టి డస్ నాట్ వ్యానిష్ అంటే అన్నీమే 0 కాకూడదు. సో అది కరెక్ట్ కాదు. ఏ హ్యాస్ అట్లీస్ట్ 1 R+1 ఆర్డర్ మైనర్ విచ్ వ్యానిషెస్. సో R+1 ఆర్డర్ అన్నీమే 0 అయితేనే మనము ఆర్డర్ Rకి వస్తాము. R+1 అంటే R కన్నా పెద్దది, R+1 అంటే R కన్నా పెద్దది. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ R అంటే దానికన్నా పెద్ద మైనర్స్ అన్నీమే 0 అవుతుందని అర్థం దానికి. సో ఇక్కడ వచ్చేసి ఈ C కూడా ఆన్సర్ కాదు. ఆల్ R+1 అండ్ హయ్యర్ ఆర్డర్ మైనర్ షుడ్ నాట్ వ్యానిష్. సో అది వ్యానిష్ అయితేనే మనకి ఇక్కడ R అవుతుంది కాబట్టి సో ఇది ఆన్సర్ కూడా కాదు, మనకి ఇక్కడ ఆన్సర్ B మాత్రమే. ఏ హ్యాస్ అట్లీస్ట్ 1 మైనర్ ఆఫ్ ఆర్డర్ విచ్ డస్ నాట్ వ్యానిష్. సో ర్యాంక్ యొక్క డెఫినేషన్లోనే ఇది కరెక్ట్గా ఉంది, అట్లీస్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి అది మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఇది ఫస్ట్ క్వశ్చన్లోనే చూసాము. అదేవిధంగా అక్కడ క్వశ్చన్ నెంబర్ 8లో ఏ అంటే ఏ ట్రాన్స్ఫర్స్ ర్యాంకు కనిపెట్టమంటున్నారు.
సో ఏ వచ్చి ఒక కాలం మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ వచ్చి ఒక రో మ్యాట్రిక్స్. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే సో ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబిలిటీ అవుతుందా చూడాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ వచ్చి 3/1 ఆర్డర్, ఏ ట్రాన్స్పోజ్ వచ్చి 1/3. సో ఈజ్ పాసిబుల్, ఎందుకంటే దీనికి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ ఈస్ ఈక్వల్ అండ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇస్ ఆర్డర్ ఈస్ 3/3. అంటే దీని యొక్క ఆర్డర్ 3 లేదా 2, 1 లేదా 0 కావచ్చు. దీని యొక్క ర్యాంకు 3, 2, 1, 0 ఏదైనా కావచ్చు. సో మల్టిప్లై చేసినట్లయితే సో మీకు ఆల్రెడీ తెలుసు రో ఇంటూ కాలం. సో ఇప్పుడు డేటా మల్టిప్లై చేయాలి. 1 into 1, తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2, 2, తర్వాత ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into 3, 3. ఇప్పుడు సెకండ్ రో పోవాలి, ఫస్ట్ కాలం 2 into 1, 2, 2 2s are 4, 2 3s are 6. అది థర్డ్ రో ఫస్ట్ కాలం 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. సో ఇది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దీన్ని మనం ర్యాంక్ కనిపెట్టాలంటే మనము ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే R2 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి R2/2 చేసినట్లయితే మనకి R3ని R3/3 చేస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ రో 1 2 3, సెకండ్ రో 1 2 3, థర్డ్ రో 1 2 3. సో ఆల్రెడీ మనం చేస్తున్నాం 3 రోలు సేమ్గా ఉన్నట్లయితే దీనికి ర్యాంక్ ఏమవుతుందంటే 100 అవుతుంది. ఎందుకంటే R2 - R1, R3 - R1 చేసినట్లయితే మనకి ఫస్ట్ రో 1 2 3 ఉంటుంది. R2 - R1 అంటే 1 - 1, 2 - 2, 3 - 3, అది 0 0 0 అవుతుంది. R3 - R1 కూడా 1 - 1, 2 - 2, 3 - 3, 0 0. సో ఇది ఇప్పుడు ఎక్లాన్ ఫామ్కి వచ్చేసింది. నాన్ జీరో రోస్ చూసినట్లయితే ఒకే ఒక రో కాబట్టి దీనికి ర్యాంకు 1. సో ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి? 8th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సర్ ఈస్ 1. సో క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ lambda -1 0 0 lambda -1 -1 0 lambda is 2 and then lambda is 2. lambda వాల్యూ కనిపెట్టుకుంటున్నారు. అంటే ర్యాంక్ 2 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిండేదేమో 3/3 మ్యాట్రిక్స్, కానీ ర్యాంక్ 2 అంటున్నారు. అంటే అర్థమేమి? అప్పుడు ర్యాంక్ 3 ర్యాంక్ 2 ఆర్డర్ 3, అప్పుడు థర్డ్ ఆర్డర్ డిటర్మినెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క ర్యాంకు 0 అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నారంటే సింప్లిఫై చేసేదానికి కూడా ఏం చేస్తున్నారంటే R3 lambda into R3 plus R1 చేస్తే ఒక ఎక్లాన్ ఫామ్కి ట్రై చేస్తున్నాము. -λ 0 λ స్క్వేర్ అంటే R3 ఇంటూ ల్యాండా కాబట్టి R3 వచ్చి ఇక్కడ -1 0 λ, దీన్ని ల్యాండాతో మల్టిప్లై చేస్తే -λ 0 λ ఇంటూ λ స్క్వేర్. సో R1 ఏమంటే λ -1 0. ఈ రెండింటిని యాడ్ చేయాలి. మనకి ఏమవుతుంది? λ - λ 0 -1 λ స్క్వేర్. సో ఇది R3 రో. సో మనకి ఇక్కడ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ -1ని 0 చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ -1 0 కావాలంటే R1లో -1 ఉంది కాబట్టి అట్లా చేస్తామా, లేదా R2ని యూస్ చేస్తే మనం ఇక్కడ దీన్ని 0 ట్రాక్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే మనం λ ఇంటూ R3 ప్లస్ R2 అంటే λ/R3 ప్లస్ R2 అంటే R3ని λతో మల్టిప్లై చేస్తే మళ్ళీ R2తో యాడ్ చేసినట్లయితే మనకేమొస్తుంది? 0 0 ఇంటూ λ 0 -1 ఇంటూ λ -λ λ ఇంటూ λ స్క్వేర్ λ3, అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు R2 ఏమంటే 0 λ -1 ఈ రెండు యాడ్ చేసినట్లయితే 0 + 0 0 -λ + λ 0, ఫైనల్గా ఏమో λ³ -1 వస్తుంది. సో దీనికి ఎక్లాన్ ఫామ్ రాసినట్లయితే మనకి 0 0 λ³ -1. అంటే ఇప్పుడు దీనికి ర్యాంక్ ఆల్రెడీ 2ని ఇవ్వడం జరిగింది. ర్యాంక్ 2 అన్నప్పుడు సో అప్పుడు థర్డ్ రో ఏం కావాలంటే థర్డ్ రో అన్నీ 0లు కావాలి. కానీ ఇక్కడ 2 0లు అంటే λ³ -1 0 అయితేదా
ల్యాండా క్యూబ్ -1 ఈ వాల్యూ 0 అయితే ర్యాంక్ 2 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ర్యాంక్ ఇస్ 2 కాబట్టి సో ఈ ల్యాండా క్యూబ్ -1 ఈక్వల్ టు ఏం కావాలంటే 0 కావాలి. అప్పుడు ల్యాండా క్యూబ్ ఈక్వల్ టు 1, ల్యాండా ఈక్వల్ టు 1 అంటే ఆప్షన్ మనకి ఆన్సర్ 1 అంటే ఆప్షన్ 9th క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఆన్సర్ ఈస్ 1. ఇక్కడ 10వ క్వశ్చన్ చూసినట్లయితే ద ర్యాంక్ ఆఫ్ ది డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఒక డయాగ్నల్స్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ అంతానే 0 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది డయాగ్నల్, మిగతా ఎలిమెంట్స్ అంతా ఇక్కడ ఇవ్వలేదు అంటే ఇదన్నీ 0, ఇక్కడ దీని తర్వాత ఇది ఉండే ఇదన్నీ కూడా 0లు అన్నమాట. అప్పుడు దీనికి ర్యాంక్ కనిపెట్టాలంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది, మీదన్నీ 0లు, ఇక్కడ 2 ఉంది, ఇది 0 అంటే ఇది ఒక నాన్-జీరో రో, ఇది రెండో నాన్-జీరో రో, ఇది మూడో నాన్-జీరో రో. ఇక్కడ చూసినట్లయితే ఈ పక్క 0లు ఈ పక్క 0లు, సో ఇదన్నీ 0లు, ఇది 0లు ఇది 0లు అంటే నాన్-జీరో రోస్ 1, 2, 3. కాబట్టి దీనికి ర్యాంక్ ఏమవుతుంది అంటే 3. ఇక్కడ ఆప్షన్ వచ్చి సి కాబట్టి 10th క్వశ్చన్కి ఆప్షన్ సి ఆన్సర్ ఈస్ 3. ఇక్కడ 11వ క్వశ్చన్ చూసినట్లయితే ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చున్నారు, మనకి ఎక్స్ వాల్యూ కనిపెట్టమంటున్నారు. మనకి ఆల్రెడీ తెలుసు ఈ రెండు యాడ్ చేస్తే 0.7, 0.3 యాడ్ చేస్తే 1 రావాలి. అదేవిధంగా 0.6ని ఎక్స్ని యాడ్ చేస్తే 1 రావాలి. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏముండాలి, 0.4 యాడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి 11th క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి సి 0.4. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12లో చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఉంటే రోసే ఉండాలి లేదా ఉంటే కాలమ్సే ఉపయోగించాలి. ఇక్కడ చూసినట్లయితే ఏలో ఈ ఎక్స్చేంజ్ ith రో jth రో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే ఆ రోని కాలమ్ని మిక్స్డ్గా యూజ్ చేస్తున్నాం. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్లో రోని కాలమ్ని మిక్స్డ్గా యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బీదా మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి 12కి బి ఆన్సర్ RI గివ్స్ 2RI + 2CJ అనేది ఆన్సర్ తప్పు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13లో ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ AB దెన్ ద సిస్టమ్ ఈస్ అన్నాడు. అంటే ఇక్కడ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. బి ఆప్షన్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అన్నారు. సో ర్యాంక్ ఏ ర్యాంక్ బి ఈక్వల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్సిస్టెంట్ అండ్ ఆ రెండు ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అవుతుందా మనకి యూనిక్ సొల్యూషను, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కన్నా తక్కువకి అవుతుందా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అన్నోన్స్తో ఇది కంపేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పగలము, ఓన్లీ కన్సిస్టెంట్ మాత్రమే చెప్పగలము. సో ఆన్సర్ వచ్చి దీనికి ఆప్షన్ సి కన్సిస్టెంట్. సో మొత్తము 25 చూసెస్ ఉన్నాయి. ఈరోజు క్లాస్లో మనము మొత్తం 13 సమ్లకు ఆన్సర్ నేర్చుకుందాం, మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. సో చూస్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇక్కడ మనకి ఎగ్జామ్లు ఏం చేస్తున్నారంటే బుక్ బ్యాక్ లేకుండా ఏదైనా కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆలోచించి చేసినట్లయితే మీరు తెచ్చుకోగలరు ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.